కానీ మీరు సీనియర్ నిర్మాతగా ఇండస్ట్రీని చూసిన వాళ్ళకి చెప్తున్నాను. అప్పట్లో రీల్ ఉన్న సిస్టమ్ బెటర్ అంటారా, ఇది బెటర్ అంటారా అసలు? వంద బెస్ట్ అది బెటర్ అండి. రీల్ ఉన్నప్పుడు మేము ఒకసారిగా టికెట్ మరి టెక్నాలజీ పేరుకి ఉపయోగం ఏంటండి? అప్పుడు మేము సర్దపడ్డామండి. ఒకేసారి 100 థియేటర్లు పడుతుంది కదండి. ఇప్పుడు దోలు తిరిందండి ఇది అందరికీ. ఇండస్ట్రీ అంతా బాధపడుతుంది. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు ఫిల్మ్ మార్చలేం కదా. అదే ఇప్పుడు అప్పట్లో ఫిల్మ్ ఉన్న వాటిని తీసుకెళ్ళి మళ్ళీ కానీ ఆ క్వాలిటీ చాలా బాగుండేదండి. ఇది సౌండ్ లైటింగ్ అని చాలా బాగుండేది. చాలా బాగుంది. ఫిల్మ్ పాత పడిపోతే తేడా వచ్చేది కానీ ఫిల్మ్ లైఫ్ 5 years అండి. అదే అవును. ఇప్పుడు మాకు మేము డిస్ట్రిబ్యూటర్ అమ్మినా కూడా రైట్స్ 5 years అమ్మేవాళ్ళం. 5 years వరకు ఎప్పుడే ఇన్సల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంది 1 time. అదే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ నేను సినిమా తీసాను ఇచ్చి అనుకోండి, ఆడు ఇన్సల్ వేసుకుని ఒకసారి తీసుకుంటే 1 year అయిపోయింది, అయిపోద్ది ఇంకా అది రైట్స్ లేవు ఇంకా. ఓకే. పూర్వం 5 years మీ రైట్స్ అని రాసిచ్చేవాళ్ళం. ఎవరు రాసిట్లా, 1 time వేసుకుని తీసేయడమే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలోని క్యూబ్లో వచ్చేస్తుందండి. ఓటీటీలో వచ్చిందా ఇంకా జనం థియేటర్ రారు కదా. రాదు. ప్రేక్షకుడు ముందు మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు, ఈ సినిమా ఓటీటీలో వస్తుంది కాబట్టి నేను థియేటర్ రాకూడదు అని ఫిక్స్ అయిపోయాడు. ఆ విధంగా థియేటర్ ప్రేక్షకుడు రావట్లా. మీరు మళ్ళీ ప్రేక్షకుడు థియేటర్ రప్పిస్తే ఆ గౌరవం, ఆనందం, ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది. థియేటర్ భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్ థియేటర్లో అసలు మూతపడే పరిస్థితి ఏమైనా ఉందంటారా? ఆల్రెడీ చాలా మూతపడి అండి సార్, చాలా మూతపడి. మీరు చెప్పాను కదండి, మా వెస్ట్ గోదావరిలో 120 centers ఉండే ఒకప్పుడు, ఇప్పుడు దానికి 35 centers వచ్చినాయండి. అలాగే అన్ని చోట్ల తగ్గిపోయినాయి. ఈస్ట్ గోదావరిలో కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి అండి. ఈస్ట్ గోదావరిలో ఒక ఎగ్జిబిటర్, నాకు బాగా తెలిసిన ఎగ్జిబిటర్ మన చెప్పాడు, ఒక రాజోలు లాంటి ఊళ్ళో మేము క్యూబ్ డబ్బు మేము కట్టుకుంటాం, మీకు మినిమం 10,000 15,000 మేము హైర్ ఇస్తాం, మాకు సినిమా ఇవ్వడానికి కూడా ఇవ్వట్లేదు అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు నీ దాంట్లో ఏ తేత ఎగిపోతే అంత అంటున్నారు. అయితే ఇప్పుడు ఇట్టేంటి సినిమాకి అయితే ప్రేక్షకుడు అమలాపురం లేదా ఇంకోటి రోజు చూస్తారు సార్, ఎవరే సినిమాకి రారండి. ఇంకా పైకి పెద్ద హీరో సినిమాలకి ఒకసారి రావట్లేదు కదండి. రావట్లా. అసలు మీ థియేటర్ అక్కడ ఎందుకు కట్టారు? అందుబాటులో ఉండడం కోసం కదా. రావట్లేదు. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏం చేయాలంటే, నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్కి కొంచెం గ్యాప్ ఉంది. నిర్మాత ఏదో కష్టాలు ఉండి సినిమా ఇచ్చేసిన తర్వాత దానికి పట్టించుకోడు. ఆ డిస్ట్రిబ్యూటర్ కష్టాలు వేరే ఉంటాయి, వాళ్ళు కూడా నష్టపోతున్నారు, డిస్ట్రిబ్యూటర్ కూడా నష్టపోతున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ అనే పోతున్న ఎగ్జిబిటర్ అందరికీ తల 25,000 తల 20,000 హైర్ మినిమం హైర్ కింద ఇచ్చేస్తే కనుక ఆ డబ్బు నిర్మాతకు వస్తుంది. వీళ్ళు పెట్టి కూర్చుంటే రాదు. ఇదేమి శంకరాభరణం అయితే మాయాబజార్ సినిమాలు కాదు కదా. వచ్చి 1 time చూసేస్తున్నారు, మర్చిపోతున్నారు సినిమాని. పూర్వం ఉన్నట్టు మా చిన్నప్పుడు మాయాబజార్ సినిమా 10 సార్లు చూశాను నేను థియేటర్లో. ప్లస్ 10 టైంలు వచ్చింది. అంటే 1 year తర్వాత రిపీట్ ఆడియన్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అలాంటి లేదు, ఇంకా లేదు. ఎందుకు లేదంటే పక్కన మీకు శాటిలైట్లో వస్తుంది, టీవీలో వస్తుంది, ఓటీటీలో వస్తుంది కాబట్టి. ఇప్పుడు రిపీట్ అండ్ సినిమాలు మొన్న రిలీజ్ అయినాయండి. లక్ష్మీనరసింహ సినిమా, అప్పుడు సూపర్ సినిమా, మనం 13-14 లక్షలు చేసిందంటే ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి. అలాగే ఇప్పుడు డి సినిమా ఉందండి. ఆ డి సినిమాని ప్రింట్ నుంచి దాన్ని కన్వర్ట్ చేయడానికి 6.5-7 లక్షలు ఖర్చు అయింది కన్వర్షన్కి. మరి ఆ సినిమా ఏమి మన కలేజీ కూడా బాగానే ఆడింది. కలేజీ అనుకోకుండా 6-7 కోట్లు వచ్చేసింది. అదే అంటే దీనికి ఒక లాజిక్ ఉందండి. మీరు గుర్తుంచుకోండి, అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలు ఇప్పుడు ఆడుతున్నాయి. అంటే అప్పుడు చాలా చూడలేదు, కరెక్టే, ఇప్పుడు చూస్తున్నారు. అప్పట్లో ఇట్టే సినిమాలు ఇప్పుడు అట్లా చెన్నకేశ్వరరెడ్డి సినిమా అలాంటి సినిమా, ఏదో సమరసింహారెడ్డి సినిమాలు వచ్చినాయి బాగా, అవి ఆళ్ళ అండి ఫ్లాప్ అయిన సినిమాలు అన్ని. ఇప్పుడు ఆరెంజ్ సినిమా వచ్చింది, అప్పట్లో ఫ్లాప్. రామ్ చరణ్ మనం బాగా ఆడింది. అదే మీరు చెప్పిన కలేజా అప్పట్లో ఫ్లాప్, ఇప్పుడు సూపర్గా ఆడింది. సూపర్గా అంటే ఏంటి, 7-8 కోట్లు చేసేసింది. అదే అంటే అది అసలు ఆ హీరోలకు ఉన్న స్టామినా పెరిగింది. ఆ సినిమా ఫ్లాప్ కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నారు. అలాగే భవిష్యత్తులో కొమరంపులి ఇలాంటి చాలా చూస్తారండి. మళ్ళీ ఇట్టే సినిమాలు కొనడం వేస్ట్. ఇట్టే సినిమాలు జనం చూడట్లేదు, ఎందుకంటే చూసేసాం, అప్పుడు చూశారు, అదే రిపీట్ అనేది టీవీలో చూశారు, ఓటీటీలో చూస్తున్నారు, అన్నిట్లో చూస్తున్నారు. యూట్యూబ్లో ఉంటుంది అన్ని సినిమాలు. ఇది ఒక లాజిక్ అనమాట. ఇదే ఫ్లాప్ అయిన సినిమా తీయండి, మళ్ళీ ఇటు కొడతారు. అదే అండ్ ఇట్టే సినిమాలు కూడా ఒకటి ఉంటాడు. కన్వర్షన్కే మరి అంత అమౌంట్ ఖర్చు అవుతుంది కదండి, రిస్క్ కొంత ఎక్కువ అవుతుందిగా మరి. అదే అంటే మరి మీరు కూడా చేయాలి. ఇప్పుడు మొన్న మాది ఐస్ క్రీమ్ అనే సినిమా ఉందండి, రాంగోపురంది. అప్పట్లో బాగానే ఆడింది ఆ సినిమా. ఎవరు అడిగారు అమ్ముతాన్ని, నేనేం చెప్పానంటే, కొనుక్కో, నాకు అభ్యంతరం లేదు, కానీ కొనుక్కో, నష్టపడి దేనికి, నీకు నేను ఇస్తాను సినిమా. అది ఏం మార్చకల, ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రింట్ నుంచి కాదు, అది కాదు, డైరెక్ట్గా తీసిందే. నువ్వు రిలీజ్ చేయ ముందు, వచ్చిన తర్వాత ఏమవుతుంది దర్శనం పంచుకుందాం అన్న, దాన్ని నష్టపోకూడదని. అదే ఇప్పుడు ఆ పని నేనే చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తే మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి, మళ్ళీ ఎగ్జిబిటర్ పట్టుకోవాలి. ఎన్ని కొత్త కుర్రోళ్ళు వచ్చింది ఏంటంటే, వాళ్ళు ఉత్సాహంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. మన అఖండ 2 సినిమాకి మీరు చూసారు, ఎక్కడో హిందీలో 1.5 కోట్లు 2 కోట్లు ఖర్చు పెట్టారండి. ఏంటి హిందీలో ట్రయల్ రిలీజ్కి, సినిమా రిలీజ్ కాదు, పోస్టర్స్ ఎన్ని చేశారంటే. అంటే ఈ గ్రాఫిక్ సినిమాలకి, పెద్ద హీరో సినిమాలకి హిందీలో బ్రహ్మాండ మార్కెట్ ఉంది. అలా బెల్లంకొండ సినిమా వచ్చింది మొన్న. ఆ సినిమాకి నాకు తెలుసు 14-15 కోట్లకి హిందీ రైట్స్ కొన్నారు. ఆ హీరో సినిమా తెలుగులో అంత మార్కెట్ లేదు. తెలుగు మొత్తం కలిపి 15 కోట్లు రాలా, అక్కడ 15 కోట్లు వచ్చింది. అంటే మన తెలుగు హీరోని
అలా ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఆ బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయి సినిమాలు అన్నీ కూడా అన్ని 10 కోట్లు 15 కోట్లు ఆ రేంజ్లోనే అమ్మారు. అంటే అతను 15 కోట్లు మినిమం మార్కెట్ అక్కడ ఉంది హిందీలో. అలాగే గ్రాఫిక్స్ సినిమాలు ఎక్కువ మార్కెట్ ఉందండి. ఓకే. ఇప్పుడు చిన్న సినిమాలు బతకట్లేదు, సినిమాలు తీయట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు నా దగ్గర 3 సొల్యూషన్లు ఉన్నాయి. ఇప్పుడు సినిమా బతుకుద్దండి. ఎలా బతుకుద్ది అంటే ప్రేక్షకుని థియేటర్ రప్పించేంత అట్రాక్ట్ చేయాలి మీరు. మీ ట్రైలర్లో ఈ లవ్వులు పువ్వులు ఇవన్నీ చాలాసార్లు చూసారు. అవన్నీ మళ్ళీ పెద్ద కొత్తగా చూడటానికి ఏమి ఉండదు. ఏదో పాత కాపీ కొట్టుంటారు కదా. మనం ఏం చేయాలంటే టెక్నాలజీ మారింది. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంట్లో ప్రయోగం చేయొచ్చు. రెండోది గ్రాఫిక్స్. అప్పుడు పూర్వం కోట రామకృష్ణ గారు అమ్మూరు అరుంధతి తీసే సినిమాలో ప్రింట్ మీద ఫిలిం మీద తీసేవారు. గ్రాఫిక్స్కి ఓల్డంత డేట్లు సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అక్కలేదు. టెక్నికల్గా గ్రీన్ మ్యాట్లో తీస్తే సాయంత్రం కన్నా అవుట్పుట్ ఇచ్చేయచ్చు. అంత టెక్నిక్ పెరిగినప్పుడు మనం ఇప్పుడు సినిమా గ్రాండియర్గా ఉండాలంటే మీరు ₹1,00,00,000 సినిమా తీస్తే 10 కోట్ల సినిమాలో కనపడాలంటే అది గ్రాఫిక్స్లో కనపడుతుంది. ఇప్పుడు పూర్వం బావగారు బాగున్నారు సినిమాలో చిరంజీవి గారు ఏదో జంప్ చేశారు, బంగీ జంప్ చేశారు. అమ్మరియమ్మ అని అనుకున్నాడు. గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత నిజంగా చేయక్కలేదు, గ్రాఫిక్స్ కదా. అప్పుడు ఏమవుతుందంటే థ్రిల్ పోయింది. అప్పుడు చిరంజీవి గారు చేసిన ఎంత థ్రిల్ ఉండేది మనకి, ఇప్పుడు ఆ థ్రిల్ లేదండి. అయినా ఎంతో కొంత మనం నిన్న బాలకృష్ణ గారి ట్రైలర్ వచ్చింది. అసలు అక్కడ అదే చూసేసరికి అసలు ఇప్పుడు మార్కెట్ పెరిగిపోయిందంట. దానికి 80 కోట్లు 100 కోట్లు అంటారంట డిజిటల్ రైట్స్. అలాగే 10 మందిని రౌడీలను ఆయన ఇలా లేపడం, పైకి లేపడం తీసుకున్నాడు. అంటే ఇవన్నీ దేని వల్ల వచ్చినాయి? గ్రాఫిక్స్ వల్ల. అదే ఇది నిజం కాదని ప్రేక్షకుడు తెలుసండి, అయినా నమ్ముతున్నారు. రెండోది అలా మీకు మన ఈ రజనీకాంత్ సినిమా వచ్చింది చూడండి, రోబో సినిమాలో రజనీకాంత్ యాక్షన్ మీకు తెలుసు. డబుల్ ఫోజ్ విలన్ కూడా రజనీకాంతే, అది మీకు తెలుసు. కానీ ఆ విలన్ రజనీకాంత్ హీరోని రజనీకాంత్ని ఏదో చంపేద్దామని చూద్దాడికి ప్రేక్షకుడు అలా థ్రిల్ ఫీల్ అవుతున్నాడు. అంటే మిమ్మల్ని మైమర్పించారు. అది రజనీకాంత్ అని తెలుసు, అది దొంగ అని తెలుసు, అదే డూప్లికేట్ అని తెలుసు, అదేమి నిజం కాదని తెలుసు. థ్రిల్ ఫీల్ అయ్యారు లేదా? అంటే మనం ఈ గ్రాఫిక్స్ మనం దాన్ని ఆకట్టుకునే అవకాశం ఉంది. మనకి ₹1,00,00,000 సినిమా తీస్తే 10 కోట్ల సినిమాలాగా చూపించవచ్చు. కానండి డిలే అయిపోతుంది కదండి సంవత్సరాలు. ఈ మామూలు సినిమా ఏం పీకుతున్నారు వీళ్ళు, ఏం వస్తలేదు. 2-3 ఏళ్ల వరకు సినిమాలు పూర్తి చేయట్లా, దానికి ఏంటి చెప్పండి. ఆ పెద్ద హీరో గురించి నేను కామెంట్ చేయనండి. చిన్న సినిమాలు నేను తీస్తున్నాను, 2 సినిమాలు తీస్తున్నానండి. నేను ఒకటి గ్రాఫిక్స్ వేసి తీస్తున్నానండి. హనీ కిడ్స్ అని పూర్వం ఇంగ్లీష్లో వచ్చిందండి. అంటే మీకు చిన్న మారిపోతారు హనీ ఐ ష్రంక్ ది కిడ్స్ అని. అదే సినిమా నేను అదే పాయింట్, అది కొత్తగా తెస్తానండి. ఆ పాయింట్, అలాంటి పాయింట్ మీద ఒక 4 కుర్రోళ్ళు అనుకోకుండా చిన్నోళ్ళు అయిపోతారు. వాళ్ళు మళ్ళీ చిన్నోళ్ళు కాగెత్తే వినపడతారు వాళ్ళకి, ఇలా అంటే గోగితే కనపడదు వాళ్ళకి, ఎవరు కనపడదు. వాళ్ళు ఎలా మళ్ళీ పైకి వచ్చారు అనేది థ్రిల్లింగ్ పాయింట్. రామ్ గోపాల్ గారు చెప్పారు, ఇలా అద్భుతమైన పాయింట్, అది నువ్వు చేయని చెప్పి ఆయన కొంచెం దానికి సలహాలు సూచనలు ఇచ్చారు. అంటే ఏంటంటే ఇప్పుడు మన చిన్న సినిమాని ప్రేక్షకులు రప్పించాలంటే ఏదో థ్రిల్ చేయాలి మీరు. అంటే నేను గొప్ప విశిష్టమైన కాదు చెప్పేది, నాకున్న టెక్నాలజీ పరిధి గురించి. ఇప్పుడు ఏ సినిమా చూసినా ఆటలేదండి, నో షో వేస్తున్నారు. వారానికి 7 సినిమాలు లీవ్ అవుతున్నాయి. ఎవరు కూడా ప్రింట్కి పబ్లిసిటీ రావట్లా, ఇది నిజం. మేము సినిమాలు రిలీజ్ చేసిన టైంలో అండి మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ 5 లక్షలు 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేవారు, మాకు నచ్చితే కొనేవారు. ట్రాఫిక్ అనే సినిమా ఉందండి, ఒక్కరోజు తిని నాకు మొత్తం అన్ని ఏరియాలు నాకు అవుట్లెట్ అమ్మానండి నేను. ఆ తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ సినిమా అమ్మాము, అన్ని సినిమాలు అమ్మాం, డబ్బించుకున్నారు. ఇప్పుడు మేము ప్రింట్లు పబ్లిసిటీ మేము పెడతాం బాబు రిలీజ్ చేయండి అని నిర్మాతలు ముందు రావటం, ఆ డిస్ట్రిబ్యూటర్లు వాడు ఫ్రీగా ఎత్తున్నారు కదా రిలీజ్ చేయటం, అది డబ్బు రాకపోవడం. నో షో అంటున్నారు. అసలు ఎప్పుడు నేను ఎగ్జిబిట్ ఒకప్పుడు నో షో అని ఎరగం. మేము బాగా భారీ వర్షం వస్తే సెకండ్ షో పడేది కాదు, అంతే తప్ప తుఫాన్ వస్తే సెకండ్ షో పడేది తప్ప ఫస్ట్ షో కూడా పడేది సినిమా. ఇప్పుడు ఏమైందండి, మాన్ షో మీరు ఈవేళ రిలీజ్ అయిన సినిమాలు లిస్ట్ చూస్తే నో షో అండి. అంటే థియేటర్ ప్రేక్షకుడు రావడానికి చూపించట్లా. భారతీయ 2 అనే సినిమాకి నేను సోమవారం పొద్దున్న టికెట్ తీశానండి, అక్కడ మల్టీప్లెక్స్లో 11 గంటల షో అండి. వాళ్ళు 10:50కి ఫోన్ చేశారు, ఏమని మీరు టికెట్ తీశారు, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మీరు డబ్బులు వెనక్కి పంపించేస్తాం, మీరు రావద్దని. టెక్నికల్ ప్రాబ్లం ఏమనుకున్నారు? అదే థియేటర్ జనలేరు, ఒకరి కోసం షో తగ్గలే పరిస్థితి కూడా అదే. కొన్ని థియేటర్లో తగ్గలే పరిస్థితి. మార్నింగ్ షో రిలీజ్ అయింది, మ్యాట్ని షో పడలా చాలా చోట్ల, సెకండ్ అయితే 2-3 షోలు క్యాన్సిల్. ఏమంటే మొన్న నేను థియేటర్కి వెళ్ళాను, తగ్గలే థియేటర్కి వెళ్తే 7 ఉన్నారు, 7 థియేటర్లో. అంటే మల్టీప్లెక్స్లో కూడా ఏంటంటే ఆడు మినిమమ్ ఒక 10,000 ఖర్చు అవుతుంది గాడికి ఒక షో వేయడానికి. ఆ 10,000 అంటే 100 టికెట్లు దిగాలి, పోనీ అట్లీస్ట్ 50 టికెట్ కూడా దిగటం, 7-8 టికెట్లు మీరు వేస్తున్నారండి. అంటే ఎవరు బాగున్నారనట్లేదు, థియేటర్ కూడా బాగోట్లేదు, థియేటర్ కూడా సమస్యలు ఆడుకున్నాయి. ఎంత పాపగారు 300 అమ్మినా. ఇప్పుడు విశాల్ సినిమా మొన్న మధ్యన ఒకటి రిలీజ్ అయితే నేను ఒక్కడనే చూసా,
వాడు పంపించేస్తాడేమో నన్ను, డబ్బులు ఇస్తే నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నా. వాడు షో వేసాడు, Hmm. చూడాల్సి వచ్చింది. ఇంటర్వ్యూ ఎవరు లేరు, ఇంటర్వ్యూలో భయపడి మీరు వెళ్ళిపోవాలి ఏదేమవుతుందని. మొన్న నాకు అలాగే ఇంకో సినిమాకండి నేను టికెట్ తీస్తే సార్ ఈవేళ ఈ షో అంటున్నాడు. అంటే అర్థమైంది. ఓలేమ్మా నేను పక్క థియేటర్కి వెళ్తాను అన్న. పక్క థియేటర్లో ఎదుగు సినిమా ఆడుతుంది, దానికి వెళ్ళాను నేను. అంటే ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడుతుంది కానీ ఒక సినిమా ఓడిగా నాకు ఆ కష్టంగా తెలుసు కాబట్టి. అవును, ఇప్పుడు సినిమాని ఎలా చచ్చిపోతున్నాం ఆలోచించకండి, ఎలా బతికిద్దాం అని ఆలోచిస్తే బోల్డ్ సొల్యూషన్స్ ఉన్నాయి సార్. అదే ఇప్పుడు థియేటర్ కష్టకాలు మనం తీర్చలేం. మన నిర్మాత కూడా మన నిర్మాత గురించి ఆలోచించుకుందాం. సినిమా బతకడానికి 3 మార్గాలు చెప్పాను. ఆ 3 మార్గాలు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరికి? దుర్గేష్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, అదే మినిస్టర్ గారు సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సినిమా బతికించండి. చిన్న సినిమా బతికితే చాలామంది బతుకుతారు. అవును. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకుముందు జగన్ గారి పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఓన్ ఛానల్ పెట్టారండి, ఓటీటీ లాంటిది. ఓకే. దాంట్లో కూడా సినిమాలు ఇచ్చేశారు అప్పట్లో. ఆహా. దాని పేరు మర్చిపోయాను, నేను చెప్తాను మీకు నేను. అదే ఇప్పుడు మన ఓటీటీ లాంటిది అది కూడా. అదే దాని పేరు చెప్తాను మీకు, నాకు గుర్తు రావట్లేదు. అది పెట్టారండి. అప్పుడు వాళ్ళు అంటే చాలా రామ్ గోపాలం సినిమా కూడా దాంట్లో రిలీజ్ చేశారు. అప్పుడు ఇట్లాగా థియేటర్లో రిలీజ్ చేయడం పర్మిషన్ ఇవ్వకపోతే దాంట్లో రిలీజ్ చేశారు వాళ్ళు. ఓకే. అది ఆ ఛానల్ ఏదో ఓటీటీ లాంటిది, అది ఓటీటీ లాంటిది, గవర్నమెంట్ది. అది గవర్నమెంట్ అనమాట, గవర్నమెంట్ ఓటీటీ అనమాట. ఓకే. అది నేను దాని గురించి పోసాని కృష్ణమురళి గారు ఎఫ్టీసీ చైర్మన్ ఉన్నప్పుడు సి కళ్యాణ్ గారు మేము వైజాగ్ వెళ్ళి వైజాగ్లో మీటింగ్ వెళ్ళాం, ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెడితే మేము అందరూ వెళ్ళాం, దాని గురించి మాట్లాడాం, అది సపోర్ట్ చేసాం. ఎందుకంటే నిర్మాతకు ఒక ప్రత్యేకమైన ఆదాయం అది. అదే ఇప్పుడు కేబుల్ టీవీ ఉంది కదండి, కేబుల్ టీవీ ద్వారా వస్తారన్నమాట. అది ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలో లేదు. ఓకే. సైబర్ ఏదో ఉందండి, సైబర్ ఛానల్ ఏదో ఉందని పేరు, అది చేశారండి. అలాగా కొత్త ఆలోచనలు ఉన్నాయి. అలా పెడితే కూడా సినిమా ఇప్పుడు